హలో సార్, నమస్కారం. చెప్పండి. నా మొబైల్లో కరెన్సీ తక్కువ ఉండింది కాబట్టి మిస్ కాల్ ఇచ్చాను. బాగున్నారా? నా దగ్గర ఒక ఇంపార్టెంట్ రహస్యం ఉంది. అదే సార్, నా వయసు 72. పైన ఉండే పళ్ళు పడిపోయినవి. నేను మాట్లాడేది సరిగ్గా అర్థమవ్వదు, కొంచెము చెవులిచ్చి వినండి. ఇంపార్టెంట్ మ్యాటరు. నా దగ్గర ఒక సెక్స్టెంట్ బైనాకులర్ ఉంది, యాంటిక్ పీసు. అదే ఫిలిం స్టార్ వైజాగ్ దగ్గర ఉంది కదా, కన్నద్దాలు, ఆ టైపు. నేను సేల్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎవరి దగ్గర చెప్పకండి సార్, సీక్రెట్ గా డీల్ చేద్దాము. ఏం మాయరోగం రా నీకు? అప్పటి నుంచి పాత్రలన్నీ బయటేస్తున్నావు. రోజు మొబైల్ పెట్టుకొని కూర్చో. వంట చేసే ఐడియా ఏదైనా ఉందా నీకు? నిన్ను పెళ్లి చేసుకోవడానికి కదా నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నువ్వు పాత్రలు కడుగు, నేను వంట చేసి పెడతా. అన్ని పనులు నేనే చేయలేదేనా రూల్స్ ఉందా? నేను చేసుకున్నాను కదా, 6 నెలల నుంచి హింసిస్తున్నాను ఇక్కడ. డైవర్స్ ఇచ్చే వెళ్ళిపోతా. వెళ్ళిపోవే, నేనే డైవర్స్ ఇస్తాను నీకు. నీ అవసరం నాకేం లేదు. ఆహా, పెళ్లికి ముందు నా రాజా, నా బంగారం అని చెప్పేది, తర్వాత ఇలా చెప్పేది. బుద్ధి సరిలేదు. పెద్ద హీరోలా మాట్లాడుతున్నావు. నాకు బుద్ధి సరిలేదా? నువ్వు ఒక పెద్ద బుర్ర లేని వాడివి. నీ ఫ్యామిలీ అయితే నీకంత పెద్ద బుర్ర లేని ఫ్యామిలీ. నా ఫ్యామిలీ గురించి మాట్లాడకు. మీ నాన్న సరిగా ఉంటే నువ్వెందుకు ఇలా అవుతావు? మా అయ్య గురించే మాట్లాడడానికి ఎంత ధైర్యం రా నీకు? ధైర్యం ఉందే, నేను మాట్లాడతాను. ఏమే ఇప్పుడు? నాకు తెలుసురా, నువ్వు ఆ పరిమళతో చాట్ చేస్తున్నావని. నాకు తెలుసు, నువ్వు ఆ సుమంత్ గారితో చాటింగ్ చేస్తున్నావని. రెడ్ హ్యాండ్గా పట్టుకుంటా. ఇలా రండి. ఏమక్క మీరు అరుచుకునేది రోడ్ దాకా వినిపిస్తుంది. రోజు 10 నుంచి సాయంత్రం వరకు ఇదే పని అయిపోయిందే. ప్రేమంటే పెండ్లు చేసుకొని మ్యాటర్ ఫినిష్ చేసి 3 రోజుల్లో వదిలేది కాదు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నీ అనుసరించుకొని పోవాలి. అది జీవితం అంటే. కేజీఎఫ్ తాత వాళ్ళ భార్యని చూసుకొని నేర్చుకోండి జీవితం అంటే ఏమని. పెళ్ళ ఇన్ని రోజైనా కొట్టుకున్నారా, అరుచుకున్నారా? మీ జన్మకి ఒకరోజు బతికినా వాళ్ళలాగా బతకాలి. ఏం ఇంకా ఇక్కడే నిల్చున్నారు? లోపలికి వెళ్ళండి. అయ్యో, పాత్ర పగడలన్నీ అబ్బబ్బా, ఆహా, ఏం బాగా చూస్తున్నారు అందరూ. పోండి, రే పోరా పోరా. ఏం ఇంట్లో ఏమి లేదు, ఇప్పుడు వచ్చేసారు. అన్నయ్య చేతికొచ్చింది, నోటుకు రాలేదు. అన్నయ్య 100 కోట్ల వ్యవహారం అన్నయ్య. నేనేమైనా సక్సెస్ అయింటే మినిమం 1 కోటి కమిషన్ నాకే వచ్చేదన్నయ్య. ఏం చేసేది, బయ్యరు ఉల్టా కొట్టేశాడు. లక్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అయిపోయింది అన్నయ్య. మంచి సెల్లర్ పెట్టుకుంటాను, సేల్ చేస్తాను. లక్ష్మి వస్తుంది చూడన్నయ్య నువ్వు. సరే, అమిట కాల్ చేస్తాను. యో, ఇంతున్నావు, కోటి గట్ల వ్యవహారం మాట్లాడుతున్నావు. ఏంటి నీ వ్యవహారము? ఇది బ్లాక్ వ్యవహారము, జోరుగా మాట్లాడకూడదు. మళ్ళీ షూటింగ్ లో అందరికి తెలుసులా మాట్లాడుతున్నావు. మేమేమని అందరికి చూపించాలి కదా, అందుకే జోరుగా మాట్లాడుతున్నాను. 1 నిమిషం రా, చూడికిరా. అదేమో చూపించప్ప, చూస్తాను. ఇది డిహెచ్ 2 తలల పాము. దీన్ని ఇంట్లో పెట్టి పూజ చేస్తే మంచి డబ్బులు వస్తుంది. ఇక్కడ చూడు, ఇది పెరిగినంతను దీని రేటు కూడా పెరుగుతుంది. దీన్ని ఇంట్లో పెట్టి పూజ చేస్తే ఊపిరి విడుస్తుంది. ఆ ఊపిరికున్న పవర్కి బ్లాక్ మనీ అని ఇంటికి వచ్చేస్తుంది. 12 కేజీ వెయిట్ ఉన్న పాము సీజన్కి వచ్చింది. ఇంకేం డీల్ అయిపోతా ఉండే, పోలీస్ అటాక్ చేసేసారు. మాలు లౌడెక్కే బాల్ అయిపోయింది. అత్పోని ఇది చూడు, 5 వేళ్ల తాబేళ్ళు. తాబేళ్ళంటే లక్ష్మితో సమానమా పౌ. అంత ఈజీగా దొరకదు. అన్ని తాబేళ్లకు 4 వేళ్ల పౌ, దీనికి మాత్రం 5 వేళ్ళు. ఇది చూడు, రైస్ పుల్లింగ్ కలసం. దీనికి పూజ చేస్తే మంచి పవర్ వస్తుంది. ఇది చూడు, గరుడ సంజీవిని కెట్టి. దీన్ని డోర్ మీద పెడితే లాక్ ఓపెన్ అయిపోతుంది. పెద్ద పెద్ద బ్యాంకుల్ని దోపిడీ చేయొచ్చపో. మళ్ళీ
ఇది నల్ల పసుపు మూలలు, ఇది కూడా అంతే ఫుల్ స్ట్రాంగ్. తర్వాత ఇది లిల్లీ పుట్టు స్పెషల్ ఐటమ్. అంటే నీలాగా ఏ ఊరికే వినయ్య, ఇదేమైనా దొరికితే మనము రాజులైపోతాము. బ్యాంక్ నుంచి అదే రాబడి చేసుకొని వచ్చేస్తుంది. నైట్ కి ఐశ్వర్య కావాలన్నా పిలుచుకొని వచ్చేస్తుంది. ఫుల్ కాస్ట్లీ ఐటమ్, అన్ని 100 కోట్ల పైనే. సీక్రెట్ గా ఉంచు, ఎవరికి చెప్పకు. ఇంకా ఏమేమో ఐటమ్లు ఉన్నాయి, అన్ని దగ్గరకు వచ్చి మిస్ అయిపోతా ఉంది. ఒక్క దిన్ను జాక్పాట్ కొడుతుంది. నా అదృష్టానికి ఏదైనా చేయి పెడితే నేనే ప్రొడ్యూసర్ అయ్యి హీరో అయిపోతా. యో కేజీఎఫ్, ఎందుకు నవ్వుతున్నావు? చూస్తూ ఉండు, నా పవర్ ఏంటో చూపిస్తాను. జ్యోతిషుడు చెప్పాడు నేను పెద్దగా పెరుగుతానని. హైట్ లా కాదయ్యా, వెయిట్ లా. సరే సరేరా, షార్ట్ రెడీగా ఉందేమో, డైరెక్ట్ పిలుస్తున్నారా? गेंद नहीं हिली तो फिर बल्ला हिलता है। रूम भी अपने आप को गेंदबाज ने फॉलो किया। जब చాలా నువ్వు కూడా వెరీ బ్యూటిఫుల్గా ఉన్నావు. సౌండ్ చేయకు, బయట వినపడుతుంది. ఈ ఏరియాలో అసలే సౌండ్ ప్రూఫ్ లేదు. ये है केएल राहुल का शॉट, ना कि यहाँ एज लग के यहाँ का शॉट वहां गया, बल्कि ये ఓవే పక్కకి, ఇప్పుడు చూస్తున్న దగ్గరికి వచ్చేసేస్తావు. गेंदबाजों की पुल शॉट बड़ा बेहतरीन खेल दिया। గబ్బు నా కొడుక, స్నానం చేయవు ఏం చేయవు, వాసన వస్తుంది. ఎల్లు బయటికి. केएल राहुल का ఏ వెళ్ళ బయటికి, ఇది నీ అయ్యాక ఇల్లు కాదు. నిన్ను చూస్తుంటే వాంతి వచ్చేస్తుంది. డైవర్స్ ఇచ్చేయి, వెళ్ళిపోతా. అలాగే మెయింటెనెన్స్ కూడా ఇవ్వు. फिर एक बार स्वेप्सन ముఖం చూసుకో, దయాలా ఉన్నావు, దయాలా. हवा में, लेकिन इस बार बड़ी दूर నీ गई। నుంచి ఎప్పుడు పోతానో అని వెయిట్ చేస్తున్నా. सैमसन की ఏ టైం చేయవద్దు, వెళ్ళిపో. पहली विकेट। సార్ 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 హలో హలో. సార్ సార్ ఏమే, కొంచెం సర్కల్ కూడా డ్రాప్ చేస్తారా? నాకేం పని లేదా, పోయా. అన్ని గాడిని నిలబెట్టాను సార్, ఎవరూ ఆపలేదు. చాలా థ్యాంక్స్ సార్. ఇందులో ఏముంది సార్? సార్ మీరు సినిమాలో యాక్ట్ చేస్తారు కదా? అవును చాలా బాగా యాక్ట్ చేస్తారు సార్. కేజీఎఫ్లో కూడా యాక్ట్ చేస్తారు కదా? అవునవునవునవును. ఏంటి సార్ పెద్ద పెద్ద సినిమాల్లో యాక్ట్ చేస్తారు, అయినా పోయే వచ్చే బండిలో అంతా డ్రాప్ అడుగుతున్నారు. సినిమాల పేమెంట్ ఎక్కువ వస్తాయా? ఏమో పర్వాలేదు. ఏం పర్లేదో ఏమో సార్, సినిమా అంటే అందరికీ ఇష్టమే, కానీ సినిమా వాళ్ళు అంటే ఒకలా చూస్తారు. మా రిలేషన్ అబ్బాయి ఒకడు ఉన్నాడు, 10 ఏళ్ళుగా డైరెక్టర్ అవ్వాలంటే ట్రై చేస్తూనే ఉన్నాడు, ఇంకా డైరెక్టర్ అవ్వలేదు. అది పోనీ సార్, మనకి ఎవరు అమ్మాయినిచ్చి పెళ్లి చేయట్లేదు. ఇది సార్ సినిమా వాళ్ళ జీవితం. సినిమా బయట నుంచి చూస్తే రంగురంగులా కనిపిస్తుంది, కానీ లోపల చూస్తే అన్నీ బొంగలే.